హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే మీరు అవి చూడకపోతే ఈ ఎపిసోడ్ అస్సలు అర్థం కాదు. అండ్ మేము మీకోసం డైలీ 1 ఎపిసోడ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్ విల్ బి రియలీ సపోర్టివ్ ఫర్ అస్. సో ఎపిసోడ్ 4లో ఏమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓపెన్ చేయడమే భాస్కర్ని కబీర్ కాపాడి తీసుకొస్తాడు. అది చూసి మాన్ వాళ్ళ అమ్మ అతనికి థ్యాంక్ యూ చెప్తుంది. అలా భాస్కర్ని కాపాడింది కబీర్ అనే విషయం కూడా లతకి తన ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో మాన్ తన ఫ్రెండ్ ఫిరోజ్ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ నుంచి తన ఫస్ట్ సాయిద దగ్గరికి వెళ్ళాలా లేదా ఇంటికి వెళ్ళాలా అని డిస్కస్ చేస్తాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్ తనని ఫస్ట్ ఇంటికి వెళ్ళమని సజెస్ట్ చేస్తాడు. అయినా వినకుండా ఫస్ట్ సాయిద దగ్గరికి వెళ్ళి తనని కలుస్తాడు మాన్. నెక్స్ట్ సీన్ లో హరీష్ తన కంపెనీ వాళ్ళతో గొడవ అయ్యి తన జాబ్ కి రిజైన్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో లత రోజు కాలేజ్లో డల్గా ఉండటం చూసి తన ఫ్రెండ్ తనని ఒక డ్రామా ప్లేకి ఆడిషన్స్ ఇద్దామని ఒప్పిస్తుంది. తర్వాత డ్రామా దగ్గర కబీర్ని లత చూసి షాక్ అవుతుంది. తను అక్కడికి వస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ షాక్ నుంచి తేరుకున్నాక లత తనతో మాట్లాడుతుంది. నెక్స్ట్ సీన్ లో జమీందార్స్ చేసే పనులతో విసిగిపోయిన మాన్ వాళ్ళ నాన్న రెవెన్యూ మినిస్టర్ నుంచి తప్పుకొని పాలిటిక్స్ నుంచి బయటికి వద్దామనుకుంటాడు. కానీ తన ముస్లిం ఫ్రెండ్ నువ్వెందుకు తప్పుకోవడం, నువ్వు పీపుల్ సపోర్ట్ తీసుకుంటే నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. అండ్ నువ్వు రుదియా విలేజ్ కి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడు, అక్కడే ఉండి తెలుసుకో. అండ్ మాన్ ని కూడా తీసుకెళ్ళు, అక్కడ మాన్ కి ఎంత ఫేమ్ వచ్చిందో నీకు తెలియదు, అతనికి అక్కడ ప్రజలు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పడంతో మాన్ వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ సీన్ లో మాన్ ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్న మాన్ ని చూసి నువ్వు అసలు బ్రహ్మపూర్ కి ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు మాన్ నేను ఇప్పుడే వచ్చాను అని అబద్ధం ఆడతాడు. దానికి వాళ్ళ నాన్న నువ్వు బేగం దగ్గర ఉన్నావన్న విషయం నాకు తెలుసు, ఇక్కడ నుంచి దాన్ని కలవడానికి వీల్లేదు, నాతో పాటు క్యాంపెయిన్ కి రా, నేను హృదయ నుంచి కాంగ్రెస్ తరపున ఉంటున్నా, సో నువ్వు నాతో వస్తున్నావు అంతే అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో లత వాళ్ళ అక్కకి ఒక అమ్మాయి పుడుతుంది. అండ్ వాళ్ళ ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ సీన్ లో హరీష్ ప్రహానే కంపెనీలో ఒక రోజు మొత్తం వర్క్ చేసి తన ఫస్ట్ క్లాస్ వర్క్తో షోని చేసి చూపిస్తాడు. అది చూసిన ఆ కంపెనీ వాళ్ళు అతనికి జాబ్ ఇస్తారు. ఈ గ్యాప్ లో లత అండ్ హరీష్ వాళ్ళ లైఫ్ లో జరిగే విషయాలను లెటర్స్ ద్వారా ఒకరికొకరు పంపించుకుంటారు. నెక్స్ట్ సీన్ మొహరం. ఆ రోజు మసీద్ ముందు పని చేస్తున్న సాయిదాని కలవడానికి వెళ్దాం అనుకుంటాడు మాన్. కానీ ఫిరోజ్ ఇది పవిత్రమైన సమయం, సో కల్వకు అని చెప్పడంతో ఆగిపోతాడు. తర్వాత ఫిరోజ్ కి తస్నీం లెటర్ రాసి అది వాళ్ళ అసిస్టెంట్ ఫిరోజ్ కి ఇస్తాడు. తర్వాత రామ్లీలా అండ్ మొహరం ఒకే రోజు రావడంతో గొడవ మొదలయ్యి ఒకరినొకరు చంపుకునే స్టేజ్ కి వస్తారు. అలా మాన్ ఫిరోజ్ వెంట పడుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ సీన్ లో లతా వాళ్ళు డ్రామాని స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తారు. అందరూ మెచ్చుకుంటారు. పర్ఫార్మెన్స్ తర్వాత లతని కబీర్ నువ్వు ఇంకా నా మీద కోపంగా ఉన్నావా అని అడుగుతాడు. కానీ లత అలా ఏం లేదు, అప్పుడు నేను నీ గురించి చాలా ఆలోచించాను అని అంటుంది. వెంటనే కబీర్ ఇప్పుడు నేను మంచిగా ఆలోచించాను, పద వెళ్ళిపోదాం అని అంటాడు. కానీ లత నా ఫ్యామిలీ కన్నా నాకు ఎవ్వరు ఎక్కువ కాదు అని చెప్పడంతో పాటు నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీలా కాదు అని అంటుంది. అది విని తట్టుకోలేకపోయిన కబీర్ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అవుతుంది. మరి తర్వాత ఏమైంది అన్నది మనం రేపు ఎపిసోడ్ 5 లో తెలుసుకుందాం. మేము మీకోసం డైలీ 1 ఎపిసోడ్ లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ టీమ్ థియేటర్ థాట్స్.